జానకి స్వయంవరం 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 సిగ్గుల సీత స్వయంవరం 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 సిగ్గుల సీత స్వయంవరం 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 దుల జానకి స్వయంవరం దుల జానకి స్వయంవరం దుల జానకి స్వయంవరం శ్రీదేవిని తలపించే అందం భూదేవిని మరపించే చందం లగలిపిన అందాల రాశిని యోనిధినైనను వరించాలని కన్యక సీతను కన్నుల విందుగా పరిణయమాడి తరించవలెనని ఎందరెందరో రాజనులు కేదించిరి మహోత్సవానికి స్వయంవరం స్వయంవరం దుల జానకి స్వయంవరం 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 సిగ్గుల సీత స్వయంవరం 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 మిథిలాపతి పటుతరమైన పవిత్రమైన శివుని వెంటిని ఎక్కుపెట్టిన పటుతరమైన పవిత్రమైన శివుని వెంటిని ఎక్కుపెట్టిన వీరయోధునే తన సుత జానకి విధిగా వివాహమాడునని మెడలో వరమాలను వేసి మెప్పుగా పరిణయ
అంతలోనే రాజర్షి కౌశికుని అడుగుదాడలో అయోధ్యరాముడు అంతలోనే రాజర్షి కౌశికుని అడుగుదాడలో అయోధ్యరాముడు మైథిలి చూడగా అడుగిడెను మనోహరుండై అడుపడెను మైథిలి చూడగా అడుగిడెను మనోహరుండై అడుపడెను శ్రీహరి వంటి మేఘశ్యాముని తిరునగొలిగే శ్రీ రఘురాముని తిలకించగనే సీతాలక్ష్మికి పులకాంపురములు కలిగెను చూపులు దలసిన శుభవేళలలో సుమధుర భావన పెరిగెను సుమధుర భావన పెరిగెను రాక్షసుండగు రావణుండే శివుని వెంటిని ఎక్కుపెట్టగా రాక్షసుండగు రావణుండే శివుని వెంటిని ఎక్కుపెట్టగా రాక్షసుండగు రావణుండే శివుని వెంటిని ఎక్కుపెట్టగా వికటహాసము తోడవచ్చను ఇంటి నెత్తగ ముందుకేగెను వికటహాసము తోడవచ్చను ఇంటి నెత్తగ ముందుకేగెను విర్రవీగుచులంకాధిపతి ఇంటినంతటి వేలిగోటితో రెండు చేతుల వింటి నెత్తుచు విఫలుడై నేలపై ఒరిగెను గురువగు కౌశికునానతి గైకొని రఘువీరుడు సంసిద్ధుడై మదమత్తేభము కరణి వడి వడిగ సభా మధ్యమున కరుదెండి మహాకారుకమునకు ప్రణమిల్లి చేనూని నారి సాధించ విస్మయుడై రాజన్యులెల్లగన కళ్ళు నదిరిగే హరుని విల్లు ప్రియం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీక్ష చైనాం బద్ధంతే పాణిం గృహీష్వ పాణినా పతివ్రతా మహాభ్రాతా ఛాయేవానుగత సదా సీతా
స్టేజ్ పైన ఒక్కసారి ఉండండి అమ్మా, ఒక్క 2 minutes. చాలా కష్టపడి ఈ విధంగా మీ ముందు ప్రదర్శనకు వచ్చారండి. మీ అందరి దీవెనలే వాళ్ళకి ఆశీర్వాదాలుగా ఇంకా వారెంతో మరిన్ని ఇలాంటి సంస్కృతితో రిలేషన్స్తో ఉన్న స్కిట్లను చేస్తూ ఈనాటి ప్రపంచానికి ఆనాటి సీతారాములు శివపార్వతులు అదేవిధంగా మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను మీ ముందు ప్రదర్శించాలని ఆ చిన్నారులు ఎల్లవెల్ల ఆరోగ్యాలతో ఉండాలని దీవించవలసిందిగా కోరుచున్నామండి. సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ జరదో వర్ధమాన ఇచ్చమి నిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయు మనదేవావర్ధయంత శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు ఆయుద్ధ అగ్నే హవిషో జుషాణో కృత ప్రతీకో కృతయోనేతి కృతం పీత్వామదుజానగవ్యం ప్రీతేవ పుత్రమవనక్షతాధిపం పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్రుతే దక్షిణ దిగ్భాగే యమో దేవత యమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్రుతే ప్రతీచే దిగ్భాగే వరుణో దేవత వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్రుతే ఉదీచే దిగ్భాగే కుబేరో దేవత కుబేరప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్రుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవత బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయ మిత్రోర్జయవస్తుతే శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆలయ పాలకవర్గ నలుగురు రండి. నలుగురు పట్టుకోండి. ధనంధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘవాయు. రామకృష్ణమాచార్యులు గారు ఈ దీవెన కోసమే మేము 1 సంవత్సరం పాటు వెయిట్ చేస్తామండి. ఇంత మహా అద్భుతమైన దీవెనలు ఇచ్చిన రామకృష్ణమాచార్యులు గారికి ఎప్పుడూ కూడా మేము రుణపడి ఉంటామండి. పిల్లలందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం మన ఆలయంలో శ్రీ చింత ఆదినారాయణ గారి బృందంతో మన ఆలయంలో బ్రహ్మోత్సవంలో ఒకరోజు కేటాయిస్తాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మీ యొక్క కార్యక్రమం జరగాలని శ్రీనివాసుడి యొక్క అనుగ్రహం అందరి మీద ప్రసరించాలని కోరుతూ జయ శ్రీమన్నారాయణ. ఈ చిన్నారులందరికీ మా ఆలయ పాలకవర్గం వారు మరియు భక్తవృందం కొంతమంది బహుమతులు ఇస్తారు. చిన్న బహుమతి చిరుకానుక రండి తీసుకోండి. మీరు కాలికి ధ్వజస్తంభం వెళ్ళాలి. మిగతా వాళ్ళందరూ కిందకు వచ్చేసండి. చిన్నారులందరూ ఒక్కసారి కిందకి రండమ్మా. రాజుగారు చదవండి. రాజుగారు ఒకటి ఇవ్వండి. ఓకేనా? జనక మహారాజు అయ్యా. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు దీంట్లో పాత్రలు? రామ ఎవరు? రామవా? రావణుడా? సంతోషం. ఇంకెవరికి తీసుకోవాలమ్మా? తీసుకోండి తల్లి. మిగిలిన వాళ్ళు తీసుకోండి తల్లి. రావున్నావా? మా గిఫ్ట్ తీసుకుని చిన్నారులందరూ రైట్ సైడ్కి రండి అమ్మా. గిఫ్ట్ తీసుకుని చిన్నారులందరూ రైట్ సైడ్కి వచ్చి నిలబడాలి. గిఫ్ట్ ఇచ్చారా? మా చెల్లెకెత్తులు సైన్ ఉండండి. ఫోటో తీయండి. అందరూ చిన్నపిల్లలందరూ ముందు నించోండి, పెద్ద పిల్లలందరూ వెనక్కి వెళ్ళండి. తల్లి మీది మీ పేరు? శ్రీమతి విజయ గారిని వేదిక పైకి రావాల్సిగా కోరుతున్నాం. దృశ్యాల వద్ద సన్మానం చేయవలసిగా కోరుతున్నాం. తీసుకోండి అమ్మా. మీరు జరగాలి కొంచెం. ఇక్కడి నుంచి వాహనం తీసేయాలి. భక్తులందరికీ పేరు తదనంతరము ధర్మస్తంభం దగ్గర సంతానం లేనటువంటి స్త్రీలకి శ్రీనివాసు ఆ గరుడ ప్రసాదం కేవలం వస్తుందని రాఘవించాడు. ఎవరిదో కీ దొరికిందండి. 204 ఫ్లాట్ నెంబర్ 204 దగ్గర మీద రాసింది. కీ పోగొట్టుకున్న వాళ్ళు అడిగి తీసుకోండి. జరగండి అమ్మా. నాలుగు పక్కల సమానంగా పట్టుకోండి.
జాగ్రత్త జాగ్రత్త రండి చిన్నగా 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 రండి